హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నెయ్యి ఎలా చేయాలో చూసేద్దాము. చూడండి, స్వచ్ఛమైన నెయ్యి, పూసలా ఉండే నెయ్యి ఎలా చేయాలో చూసేద్దాము. నేను ఇక్కడ పాల మీద మీగడ తీసుకుంటున్నానండి. పాలను కాచుకొని చల్లార్చినాక ఇలా అట్టు కడుతుంది, దాన్ని తీసేసుకోవాలి. మనము పాల మీద మీగడ ఇలా నేను ఒక 10 daysది కలెక్ట్ చేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా పెరుగు తోడు వేసుకోండి. అప్పుడు పెరుగుతో చేసిన మీగడ అలా టేస్ట్ చాలా బాగా వస్తుంది. పాలతో చేసినా కూడా అదే విధంగా ఉంటుంది టేస్ట్, ఏమాత్రం తేడా లేకుండా. చూడండి, ఇలా 10 days నేను కలెక్ట్ చేసుకున్నాను పాల మీద మీగడని. ఇలా కలెక్ట్ చేసుకున్నాక మనము మిక్సీలో ఇలా మొత్తం వేసేసుకొని ఒక్కసారి మనము తిప్పుకుంటే సరిపోతుంది. ఎక్కువగా తిప్పొద్దండి, మొత్తం వాటర్లా అయిపోతుంది. కాబట్టి మనము అంతా మంచిగా మిక్సీలో వేసుకొని ఒక్కసారి ఇట్లా మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. చూడండి, ఇలా ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. మంచిగా వెన్న సెపరేట్ అవుతూ ఇలా మంచిగా మీగడ అంతా వెన్న ముద్దలా ఇలా అయిపోతుంది. వాటర్ స్క్వీజ్ చేసేసుకొని ఇలా మనము ఈ వెన్ననంతా ఒక గిన్నెలోకి వేసుకుందాము. చాలా బాగా ఇంట్లో మనమే ఇలా నెయ్యిని తయారు చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం అంతా వెన్నని అంతా తీసుకొని గిన్నెలో పెట్టేసుకోవాలి. గిన్నెలో పెట్టుకున్నాక మంచిగా ఒకసారి 2 times వాటర్లో వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనము నెయ్యిని రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్గా, తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ ఫాలో అవుతూ చేసుకోండి, స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనము ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని వెన్నలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మనము గారెప్పలు తింటుంటే దానిపైన వెన్నపూస పెట్టుకొని తినండి, చాలా బాగా ఉంటుంది. చిన్నప్పుడు ఇలానే వెన్న ముద్దలు చేసి పెట్టేసుకొని గారెప్పల మీదకి ఇలా పైన వెన్న రాసుకొని తినేవాళ్ళమండి. చాలా టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి, ఒకసారి అంతా మంచిగా ఇలా వాష్ చేసేసుకొని మనము వేరే గిన్నెలోకి తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండండి, కింద అడుగంటకుండా. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోండి, ఎందుకంటే అది మనకి పొంగులాగా వస్తుంది. కాబట్టి కొంచెం పెద్ద గిన్నె అయితే పొంగకుండా ఉంటుంది కింద. చూడండి, ఇలా పొంగులా వచ్చినప్పుడు స్పూన్తో కలిపేసేసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి, కింద అడగంటకుండా మంచిగా వస్తుంది నెయ్యి అనేది. చూడండి, ఇలా ఒక 15 minutes టైం పడుతుందండి నెయ్యి కావడానికి. చూడండి, ఇలా అంతా మంచిగా మధ్యలో కలుపుతూ ఉండాలి, కింద అడగంటుకోకుండా. చూడండి, ట్రాన్స్పరెంట్గా అవుతుంది, సెపరేట్ అవుతుంది నెయ్యి అనేది. మనకి అయిపోయిందని ఎలా తెలుస్తుంది అని అంటే, మొత్తం ఇట్లా నురగలాగా పొంగులాగా వస్తుందండి. అన్నం మీద పొంగు అయితే ఎలా వస్తుందో అలా వస్తుంది. అలా చూడండి, ఇక్కడ ఇట్లా అన్నం మీద పొంగులాగా వచ్చినప్పుడు ఇంకా మనకి నెయ్యి అయిపోయినట్టే అండి. చూడండి, ఇలా నురగలాగా వస్తుంది. ఇప్పుడు నెయ్యి అయిపోయినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, కింద అడుగంటకోకుండా ఉంటుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఒక గిన్నెలోకి మంచిగా వడగట్టేసుకుంటే ఎంతో సూపర్ అండ్ టేస్టీ పూస లాంటి నెయ్యి ఇంట్లోనే మనం సింపుల్గా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూడండి, ఇలా అయిన తర్వాత మనం వడగొట్టేసుకోవాలి.
మంచిగా కలర్ చూసారా ఎంత బాగా ఉందో. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మనకి అవసరం ఉన్నప్పుడల్లా యూస్ చేసుకోవాలండి. చూడండి ఎంత వైట్గా ఎంత బాగా ఉందో. ఆ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. చక్కగా ఇలా ఇంట్లోనే మనం హెల్తీగా నెయ్యిని అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నా వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.